ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. ఒక 2 days నుంచి వింటున్నామండి బెంగళూరు రేవ్ పార్టీ. బట్ ఈ రేవ్ పార్టీలు ఎప్పటికప్పుడు తరచుగా బెంగళూరు అని లేదు అంటే రీసెంట్గా మన ఈ హైదరాబాద్లో కూడా కొన్నిసార్లు మనం వింటూ ఉన్నాము. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, టికెట్ ప్రైస్ ఉంటుందని కూడా మనం వింటున్నాం. ఎస్పెషల్లీ ఇవాళ న్యూస్ వింటే మన తెలుగు ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఫేమస్ ఆవిడ పేరు కూడా బయటికి రావడం, కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు కూడా కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి రస్తా గారు? బేసికల్గా రేవ్ పార్టీస్ ఒక సంఘటన. ఇప్పుడు పార్టీ చేసుకుంటే అది మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తే అది ఇలా నలుగురు మాట్లాడుకునేట్టు మంచిగా చేసుకోవాలి. ఆ ఫంక్షన్కి వెళ్ళాము అని చెప్పుకోవడానికి, చేశాము అని చెప్పుకోవడానికి గర్వపడాలి. అలాంటి పార్టీ అయితే నలుగురు నేర్చుకున్నా మంచిదే, చూసినా మంచిదే, పార్టిసిపేట్ చేసినా ఒక విలువకరమైంది. మరి ఈ రేవ్ పార్టీ నాకు అర్థం కాదు ఏంటంటే, రేవ్ పార్టీ అనే పేరుతో ఏదైతే ఒకసారి అది సంచలనం వస్తుందో అసలు దాన్ని నిర్వహించిన వాళ్ళు నిర్వహించామని ఒప్పుకోరు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళామని ఒప్పుకోరు. మరి అంత మొహం దాచుకునేవి ఎందుకు చెయ్యాలి, ఎందుకు వెళ్ళాలి? సింపుల్ క్వశ్చన్. అర్థమవుతుందా? ఏ పని అయితే ఎప్పుడు నీకు నువ్వే స్వతహాగా ముఖం దాచుకునే పని అన్నప్పుడు అది చెయ్యకూడదు. అంటే నువ్వు ఇండైరెక్ట్గా నువ్వే ఒప్పుకుంటున్నావు అది కరెక్ట్ పార్టీ ఇల్లీగల్ అనేది నువ్వే చెప్తున్నావు. సో మీరు అడిగిన క్వశ్చన్కి రేప్ పార్టీ అంటే ఏంటి, అసలు నిజంగానే ఒక కలవరం అయితే స్టార్ట్ అయింది. అసలు అందరికీ తెలియని వాళ్ళకు కూడా ఒక ఇంక్విజిటివ్నెస్, ఒక క్యూరియాసిటీ ఏంటి పార్టీ అనేది మాత్రం అర్థమైంది. సో అది బేసికల్గా ఒక 1950s 80s డిఫరెంట్ ఆ ఒపీనియన్స్ అయితే మనకి యూకేలో స్టార్ట్ అయింది. అసలు స్టార్ట్ అయిన పద్ధతి ఏంటి తెలుసా ఉషా? చాలా మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, లెటస్ టేక్ డిఫరెంట్ ఇండస్ట్రీ నుంచి డిఫరెంట్ దాంట్లో ఒక సక్సెస్ఫుల్ అనే చెప్తాను నేను. సక్సెస్ఫుల్ అంటే నాట్ ఓన్లీ మనీ, ఒక క్యాడరు, ఒక ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తారతమ్యం లేకుండా, ఈగోలు అసూయలు లేకుండా అందరం ఒక దగ్గర కలుద్దాము. అక్కడ ఈ గొడవలు, ఈ కొట్లాటలు, కాంపిటేటివ్ స్పిరిట్ని లేకుండా ఒక పీస్ఫుల్గా మనం ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్స్ కానీ, ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ అచీవ్మెంట్స్ కానీ, లేకపోతే ఒక పరిస్థితుల నుంచి ఇంటాలరెంట్ ఉంటాం, ఆ టాలరెన్స్ గురించి కానీ, అలా అందరము అన్నీ బయట వదిలేసి అందరము ఈక్వల్గా పార్టిసిపేట్ చేద్దాము అని స్టార్ట్ అయిన పార్టీస్ యూకేలా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఎవ్రీబడి నీడ్స్ ఏంది, వర్క్ ప్రెషర్ కదా, కాస్త మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఆ స్టార్ట్ అయినవి యుఎస్కి షిఫ్ట్ అయ్యే టైంకి దే స్టార్టెడ్ ఎక్స్టాటిక్ డాన్స్. అంటే మ్యూజిక్ హ్యాస్ సచ్ ఇమ్మెన్స్ పవర్ టు హీల్. ఎవ్రీబడి నోస్ సంగీతంకి మనుషుల్ని హీల్ చేసే శక్తి చాలా ఉంది, కలిపే శక్తి ఉంది, ఎక్స్ప్రెస్ చేసే శక్తి ఉంది. సో దాన్ని ఆ మ్యూజిక్ అనేది ఎస్పెషల్లీ మిషిగన్ ఇట్లాంటి కంట్రీల్లో ఎక్కువ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే విచ్చలవిడితనం ఎలా పెరుగుతుంది అనడానికి మనకి కాస్త ఆ చిన్న కిక్కు దొరికిందంటే ఆ కిక్కు మళ్ళీ కావాలి అనిపిస్తూ దానికి యాడ్ ఆన్. ఒకప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అవుతే అప్పుడో ఇప్పుడో మందు పెట్టేవాళ్ళు, డ్రింక్స్. అవును. ఇప్పుడు మందు పెట్టకపోతే వాడు ఏం ఫంక్షన్ చేశాడరా అనే స్థితికి వచ్చింది మన కామన్ నైజాంలో, మన సొసైటీలో కూడా. ఇక ఆ డబ్బులున్న వాళ్ళు ఆర్గనైజ్ చేసే పార్టీ పేరే రేవ్ పార్టీ. దానికి సింపుల్ ఒకటే వర్డ్ చెప్పాలి అనంటే అక్కడ తారతమ్యాలు లేవు, విచ్చలవిడితనానికి హద్దులు లేవు, ఎవరిని ఎవరు జడ్జి చెయ్యకూడదు, ఆ కండిషన్స్ ఉన్న వాళ్ళే అక్కడికి రావాలి. అంటే ఏమి లిమిట్స్ దేనికి ఉండకూడదు. ఇంకా దేనికి అనేది అంటే ఈ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేయడానికి అప్పుడు కల్చర్లు ఎలా ఉండేదంటే వీళ్ళు అట్రాక్ట్ చేయడానికి క్లబ్లలో, పక్కన ఉన్న పబ్స్లల్లో ఫ్లయర్స్ డ్రాప్ చేసేవాళ్ళంట. డ్రాప్ చేసి ఒక మంచి రేవ్ పార్టీ అని పెడతారు, హైలైట్ విత్ కలర్స్, ఒక నెంబర్. ఎవరైతే అక్కడికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేస్తే అక్కడ అడ్రస్ ఉండదు, వాళ్ళ డీటెయిల్స్, దీనికి ఒక స్పెషల్ ఫోన్ నెంబర్ ఉంటుంది, మళ్ళీ ఉండదు. సో ఆ డీటెయిల్స్ ఓన్లీ కన్ఫర్మ్ అయ్యి ఇగో ఇట్లా ఉంటుంది
ఇంట్లో ఇంత ఇంత కథ ఉంటుంది. నీకు ఇట్లా ఇంకా అక్కడికి వచ్చాక నేను ఇది చేయను, నేను ఇది తాగను, నన్ను ముట్టుకోద్దు ఇలా అనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అసలు అంటే ఏమీ ఉండకూడదు వాళ్ళకి లిమిట్స్ ఇన్ ఎనీ కండిషన్. అలా ఓకే అంటే వాళ్ళు డబ్బులు కట్టాక అప్పుడు ప్లేస్ని రివీల్ చేస్తారు. అలా ఉండేవి అప్పుడు ఓపెన్గా. ఎవరు యంగ్స్టర్స్ లేకపోతే ఇట్లా హైపర్గా ఎంజాయ్ చేయాలి అట్లాంటి రేవ్ పార్టీస్ కాస్త ఇప్పుడు మనం ఈ సందర్భాన్ని తీసుకున్నట్టయితే మనం చాలా విన్నాము. ఎస్పెషల్లీ ఎవరు బిజినెస్ పీపుల్ని సెలబ్రిటీస్ డబ్బు వచ్చాక వాళ్ళకేమవుతుందంటే దే విల్ హ్యావ్ ఎ స్టిగ్మా న్యాచురల్ లైఫ్లో. నార్మల్ లైఫ్లో ఇప్పుడు ఇలానే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాము, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండాలి, బయటికి వచ్చాను అనుకో, నేను గబుక్కున ఏం అనలేము. యాజ్ ఎ రజిత నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఉంటాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్. యాజ్ ఎ వన్ లైఫ్ కోచ్, యాజ్ ఎ సైకాలజీ గురించి మాట్లాడేది, న్యూట్రిషన్గా ఐ షుడ్ బి వెరీ ప్రొఫెషనల్. సో వీళ్ళందరికీ ఏమవుతుందంటే దే లాస్ట్ దేర్ సెల్ఫ్. అంటే వీళ్ళు ఇట్లాగే ఉండాలి అనేది అయితే ఉంటుంది. సో ఆ కల్చర్ నుంచి ఇది ఎప్పుడైతే బట్టబయలు అయిపోయింది, పార్టీస్ ఇట్లా చేసుకునేది కామన్ అవుతుంది కాబట్టి వీళ్ళు బయటపడుతున్నారు. సో మధ్యలో కూడా ఉండేవి ఒక 20 years అట్లా తీసుకున్న ఈ ఇండస్ట్రియలిస్టులు కానీ మనకి ఇప్పుడు మన సెలబ్రిటీస్ ఎవరైనా కానీ ఫిల్మ్ ఆర్టిస్టులు డబ్బు ఉంది, బట్ దే కాంట్ గో అండ్ హ్యావ్ దేర్ ఫన్ ఎనీ టైం ఎక్కడ పడితే అక్కడ. గెట్టింగ్ దే నీడ్ ప్రైవసీ, దే నీడ్ సీక్రసీ వితౌట్ లిమిట్స్. ఆ ప్రైవసీ కావాలని లేదు అంటే వాళ్ళకి విచ్చలవిడితనం కావాలని చెప్పి ఆ రేవ్ పార్టీ ఏదైతే ఉందో వాటిలో చేసే కార్యకలాపాలు ఏవైతే ఉంటుంటాయో అవి కరెక్టా? ఎందుకంటే వాళ్ళు మనం అడ్మైర్ చేస్తూ ఉంటుంటాం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది కదా ఉషా. ఇప్పుడు ఏమనుకుంటారు, మాకు లైఫ్ లేదా, మాకు పర్సనల్ ఫీలింగ్స్ లేవా, మేము ఎంజాయ్ చేయొద్దా, ఎంతకాలం నటించాలి, ఎంతకాలం కష్టపడాలి, డబ్బుంది, డబ్బు ఉన్నాక ఏం జరుగుతుంది, డబ్బు ఉన్న తర్వాత కనిపించేది ఏంటి అని అంటే నౌ ఎవరికి కొన్ని వర్గాలకు కొన్ని ఉంటాయి ఫీలింగ్స్. 70% ఆ కిక్ ఏదైతే మత్తు పదార్థాలు తీసుకున్నట్టయితే అక్కడ ఇప్పుడు ఎందుకు అసలు ఈ రేవ్ పార్టీస్ని బ్యాన్ అని ఎందుకు అంటారు, ఈ పోలీసులు ఎందుకు ఇట్లా చేస్తారు అంటే బికాజ్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ అబ్సీన్ థింగ్స్ అవుతాయి. అబ్సీన్ థింగ్స్ అంటే మత్తు పదార్థాలు విచ్చలవిడిగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు మేడం ఎందుకు తీసుకుంటారు, ఎందుకు అంటే వాళ్ళకి ఆ ఏదైతే ఆ హైపర్ అంటే వాళ్ళను డ్రైవ్ చేస్తుంది టూ మచ్ ఫన్కి. మనం కొంచెంసేపు డాన్స్ చేసామనుకో ఏమవుతుంది, టైర్డ్ అవుతాం. అక్కడ రేవ్ పార్టీలో వాటర్ బాటిల్స్ కూడా అంటే వీళ్ళదంటే ప్రైవేట్ ఆర్గనైజ్డ్ పార్టీ, బట్ ఇట్లా నేను ఇందాక చెప్పినట్టయితే వాళ్ళకి అక్కడ కలర్ఫుల్ డ్రెస్సులు ఉంటాయి, ఫుల్ లైటింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మూడుని డోపమైన్ ఇట్లా సెక్రెట్ చేస్తూ ఉండాలన్నట్టు ఎప్పటికప్పుడు. ఫుల్ అక్కడ ఫేమస్ ఎవరు అంటే డీజే, అతనికి పెట్టిన డబ్బులు చాలా ఎక్స్పెండిచర్ అంటే ఫేమస్. ఓకే మేడం మేము డాన్సులు పెట్టుకున్నాం, మేము వేస్తాం, తప్పే ఉంది, ఎందుకు షేప్ అవుతున్నావు కావట్లే. మత్తు పదార్థాలు ఎందుకు అంటే నువ్వు నీ మూడుని బాడీ సహకరించాలి, కానీ నువ్వు ఒకటి తీసుకొని ఎక్స్ట్రా పదార్థాన్ని తీసుకొని నువ్వు అంటే కంట్రోల్లో లేవు. మద మోహ మాత్సర్యాలు ఎప్పుడైతే నీ కంట్రోల్లో లేకుండా నువ్వే ఎడిక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నావో ఆ తర్వాత నీకు మంచి చెడు కనిపించదు ఉషా. ఎవరితో ఏమైనా చేయొచ్చు. యు నో వాట్ హ్యాపెన్స్, ఈ పార్టీ గురించి నాకు తెలీదు, బట్ జనరల్లీ మాస్కులు ఇస్తారు. ఆ మాస్క్ వేసుకొని ఎవరితో ఏమైనా చెయ్యొచ్చు. పెయింట్ వేస్తారు ఫేసులకి, పెయింటింగ్, అండ్ దే డోంట్ సీన్ అంటే నీకు ఇప్పుడు అందులో ఎవరు ఉంది తెలీదు, బట్ హీ విల్ ఎంజాయ్ ఆర్ షీ విల్ ఎంజాయ్. బట్టలు న్యూడ్ ఉంటుంది, డిఫరెంట్. మనం ఇప్పుడు బెంగళూరు పార్టీ గురించి మాట్లాడలేదు, జనరల్ రేవ్ పార్టీస్ ఇన్ ద ఏషియన్ కంట్రీస్ కానీ మీరు యూరోపియన్ కంట్రీస్ కానీ తీసుకుంటే దిస్ ఈస్ ద కల్చర్. దట్ అందుకే కదా దీన్ని ఆపాలి, ఇది తప్పు అని ఎందుకు అంటుంది సొసైటీ. వై దే క్లెయిమ్ నువ్వు నార్మల్ పార్టీ చేసుకుంటే ఎవడాపుతాడమ్మా. ఇప్పుడు నీకు సంగీతులు అవుతున్నాయి, నీకు ఇంట్లో ఫంక్షన్స్ అవుతున్నాయి, మస్తు డ్యాన్స్ వేస్తారు, మస్తు ఆల్కహాల్ తీసుకుంటారు. దట్స్ ఇదేంటంటే బియాండ్ లిమిట్స్. అవి ఏదైతే మత్తు పదార్థాలు ఇల్లీగల్ వాడద్దు అని చెప్పామో వాళ్ళు సోర్స్ చేసి ఈ ట్రాఫికింగ్ చేసి మత్తు పదార్థాలది అలా సోర్స్ చేసుకోవటం వల్ల ఆ తర్వాత కంట్రోల్ ఉండదు. ఆ తర్వాత అయ్యేవైతే పరిణామాలు ఉంటాయో అప్పుడు ఒకసారి అప్పుడు చేసినప్పుడు ఒక అబ్బాయి యంగ్స్టర్ చనిపోవడం జరిగింది. బికాస్ వాళ్ళకి ఇంకా సోయి ఉండదు కదా, అది కిక్ వస్తూనే ఉంది. దాని తర్వాత ఎవరు ఏ అమ్మాయితో వెళ్ళొచ్చు, ఎవరు ఏ అబ్బాయితో వెళ్ళొచ్చు, నో బడీ షుడ్ స్టాప్.
ఆ కండిషన్స్ మీదనే ఇప్పుడు ఇట్లాంటి పార్టీస్ అనుకో అస్సలు అందరినీ పిలవరు. ఇట్స్ అ వెరీ క్లియర్, ఇదేదో చాలా సీక్రెట్ గా జరుగుతుంది, చాలా సీక్రెట్ గా. ఎందుకంటే ఇంకొకళ్ళ గురించి ఇంకొకళ్ళు నెగిటివ్ గా మళ్ళీ బయట వచ్చి వీడు అక్కడ రేవ్ పార్టీ వచ్చాడు తెలుసా అలా మాట్లాడకూడదు. ఫోన్స్ తీసేసుకుంటారు, నో సీసీటీవీస్, నో మీడియా, నథింగ్. ఇంకా అక్కడికి వెళ్ళారు అంటే పలానా అంటే ఇప్పుడు నువ్వులాగా ఉండకూడదు అంతే. అందుకని మాస్కులు వచ్చేవి అప్పుడు. ఇంక ఇప్పుడు ఓవర్గా బేసికల్గా దే విల్ స్టాప్ రివీలింగ్ ఎనీథింగ్, బట్ దే విల్ రివీల్ దెమ్సెల్స్ వాట్ దే ఆర్. అప్పుడు ఈ ఇనిబిషన్స్ ఉండొద్దు కదా. ఇప్పుడు పలానా నేను ఒక సెలబ్రిటీని, పలానా బిజినెస్ పర్సన్ని, అది ఉంది. అది ఈగో అనుకోనియండి, ఒక ఇమేజ్ అనుకోనియండి, స్టాప్ చేస్తుంది. నేను అది బ్రేక్ చేయాలి అని అంటే ఏదో ఒక సోర్స్ తీసుకోవాలా, అవుట్ సోర్స్ తీసుకోవాలా. సో అవుట్ సోర్సెస్ మత్తు పదార్థాలు. ఆ మత్తు పదార్థాలు తీసుకున్నాక దాన్ని ఎన్హాన్స్ చేసే మ్యూజిక్ ఎప్పుడైతే డాన్స్ చేస్తుంటారో మనం చాలామందిని విన్నాం, డాన్స్ విత్ ఆల్కహాల్ గివ్స్, పిచ్చిగా గుర్తుంటారు. అసలు కామన్ ఉన్న మనిషిని ఎప్పుడైనా డాన్స్ చేశాక దే విల్ బికమ్ మోర్ హైపర్. అది ఆ తర్వాత లైట్స్ గివ్స్ దట్ జాజీ. అట్లా కాకుండా ఇంకొకరికి కనిపించకూడదు ఎవరు ఏంటి అనేది. సో అక్కడికి వచ్చిన కండిషన్స్ అయితే క్లియర్గా చెప్తారంట. నువ్వు ఇక్కడ ఇవన్నీ తెలిసే వెళ్ళిపోతుంటారు. అయ్యో భలే ఉన్నారు మీరు. ఇక్కడ నీకు ఎజెండా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫంక్షన్కి పోతుంటే ఇంటింటికి స్పీచ్, ఇంటింటికి ఇది ఉంటుంది, ఇంటింటికి లంచ్ ఉంటుంది, ఈవిడ స్పీచ్ ఉంటుంది, ఈవిడ ఇలాగా ఇస్తారు, అర్థమవుతుందా? అలాగా దే విల్ హ్యావ్ దట్ ఎజెండా, ఐటినరీ. సో వీళ్ళకి ఎవరికైతే ఇష్టం ఉందో అక్కడ వెళ్ళాలి. ద కండిషన్స్ ఆర్ మొబైల్స్ అంతా ఏమీ అలౌడ్ లేదు. సో దే విల్ గో అండ్ దే విల్ బికమ్ వాట్ దే ఆర్, దే వాంట్. అంటే ఇక అది ఎవరి ఊహకు వాళ్ళకు వదిలేస్తున్నా ఏమైనా అంటే ఏమైనా. బేసికల్గా అక్కడ జరిగేది ఏంటి అంటే మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళ పైశాచికంగా ఎట్లాగో ఓవర్ చేసేసుకుంటే వాళ్ళ సెన్సెస్ అన్నీ కాబట్టి సెక్షువల్లీ దే విల్ గో. చెప్పాను కదా, న్యూడ్గా అమ్మాయిలను ఎక్కువ పిలుస్తారు. బై దట్ దే కెన్ అంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, ఏదైతే ఇన్ని రోజులు ఇక్కడ ఒక బిల్డప్ ఇచ్చి బతకాల్సి వచ్చిందనో, మా కోరికలు ఆపుకున్నామనో ఇలాంటిది ఉండి ఇంకా పూర్తి తరహాల. అయితే ఇది ఎందుకు అడిక్ట్ అవుతారు మేడం? ఒకసారి వెళ్ళిన వాళ్ళకి అదే కదా మందు వస్తుంటుంది. అరే చిన్నకి మందు తాగుతూనే వస్తుంది, వాడు పిల్లలు చచ్చిపోతామని వాడికి చదువు లేదు కొడుకుకు బిడ్డకి అని చెప్పినప్పుడే వినకుండా వాడు మందు తాగి వాడు కష్టపడి పిల్లాన్ని కొట్టి తీసుకుపోయి ఎన్ని గొడవలు అవుతున్నాయి చిన్న మందుకే. నీకు అది ఎంత కిక్కిస్తుందో. అందుకని వాళ్ళ సోషల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో అన్న భయం కూడా లేకుండా ఒకసారి అలవాటు పడ్డ వాళ్ళు దే విల్ క్రాస్ దట్ లిమిట్స్. దే థింక్ ఎవ్రీ టైమ్ ఇట్ గోస్ వెల్, బట్ నాట్ ఎవ్రీ టైమ్ బాస్. అందుకే అంటాం స్పీడ్ పోవద్దురా బండి అంటే ఏమంటారు? నేను మస్తు 10 ఏళ్ళ నుంచి నడుపుతున్నా, 20 ఏళ్ళ. అరే బాబా, ఎవ్రీ డే ఇస్ నాట్ యువర్ డే. డిడ్ యూ అండర్స్టాండ్ నౌ? ఇప్పుడు ఎన్ని మంది పోయి ఉంటారు ఆల్రెడీ అయిన వాళ్ళు. వాట్ ఎవర్. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు అని ఏదో చెప్పారు, ఎవరో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అన్నారు, 50 లక్షలు పెట్టి పార్టీ త్రో చేసినారు. అరే 50 లక్షలకి నీకు అద్భుతమైన కిక్ వచ్చే పనులేంటి తెలుసా? డూ సర్వీస్ టు ద సొసైటీ యార్. ఐ నో ఇట్ ఈస్ సో ఫిలసాఫికల్. నేను మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దు, మనం ఎవరమని చెప్పడానికి. సమాజానికి ఏమిస్తున్నావు, సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నావు, భ్రష్టు పట్టిస్తున్నావు. నీ హుందాతనము, నీదేంటి, నీ క్యారెక్టర్. ఇప్పుడు సెలబ్రిటీస్ని వీళ్ళందరికీ ఒక ఇమేజ్ ఉంది. ఎంత కష్టపడి డెవలప్ చేసుకున్నారమ్మా వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారమ్మా. అదే సెలబ్రిటీ, అదే ఆర్టిస్ట్ ఈరోజు పతనం అవుతుంటే ఎంత బాధేస్తోంది. ఒక ఆడదానిగా నేను ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను. కానీ వెనకేసుకొచ్చే పని కాదే. ఏ మొహం పెట్టుకొని వెనకేసుకొస్తావు? నువ్వు తప్పు చేసి దొరికిపోయినప్పుడు నువ్వు మొహం దాచుకొని కనిపించిన పార్టీలకు కనిపించి మొహం దాచుకునే పార్టీలకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నీకు ఎంజాయ్మెంట్ కావాలి అంటే 10 మంది దోస్తులను అమ్మాయిలు వేసుకొని ఇంట్లో ఎంజాయ్ చేయరాదా? నీ ఇంట్లోనే పోనీ నీకున్న ఎనీ ఆల్ యూనిసెక్స్ పార్టీ పెట్టుకోవచ్చు, లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్. బియాండ్ లిమిట్స్ ఎప్పుడైతే కోరుకుంటావో బియాండ్ లిమిట్స్ జరుగుతుంది. ఎప్పుడు కానీ నువ్వు ఆ లిమిట్ క్రాస్ అయితే అందుకే ప్రతి ఒక్కళ్ళకి ఏది చేసినా అన్ని రోజులు మనవి కాదు అనే కేర్ఫుల్తో బ్రతకాల్సి వస్తుంది అనేది చెప్పడం. అది పెద్ద నేను ఈరోజు ఏం చెప్పేది కాదు, మడి ఒకసారి ప్రూవ్ అయింది. ఒక లిమిట్, ఒక పద్ధతి అనేది ఉంటుంది. మీరు చెప్పారు ఎంత డౌన్ నుంచి వచ్చి ఉంటారు, ఆ పేరు రావడానికి ఎంత కష్టపడి ఉంటారు. ఇవాళ మొహాలు దాచుకొని స్కార్ఫులు కట్టుకొని ఒక్కటే ఛానల్లో రిపీటెడ్గా పేరు రావడం. దాన్ని అరే ఎట్లా తిమ్మిని బంబి చేద్దామంటే ఎవడమ్మా ఇక్కడ అంతా పిచ్చి మొహాలు వేసుకొని ఉంది, నీకు ఎట్లా? అరే నీ బ్లడ్లోనే టెస్ట్ వస్తుంటే ఏం చెయ్యలేము. ఇప్పుడు నా పిల్ల కాదంటే ఒకటే DNA టెస్ట్ చేసి పడేస్తే నోరు మూసుకొని పడి ఉంటున్నారు. యాక్సెప్ట్ చేయాల్సింది అంతే. సో
సో అందుకనే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో కాబట్టికే ఇంకొకటి దీనిలో సమాజానికి ఏం చూపిస్తున్నారు, రేవ్ పార్టీ అయింది ఇక్కడ అని మనకు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. ఈ రోజేమో పట్టుకున్నారు, ఆ వినిపించగానే ఈ యంగ్స్టర్స్కి దే గూగుల్ ఇట్. రేవ్ పార్టీ అంటే ఇట్లుంటుంది. ఇక మరి పిల్లలు ఈ లెగసీ తీసుకుపోవాలి కదా. ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు, ఈ సెలబ్రిటీస్ పిల్లలు, లేకపోతే అసలు ఇక వాడి ఇంట్లో మా ఫ్రెండ్ రేవ్ పార్టీ అరేంజ్ చేస్తాడు ఇంట్లో అరాచకం చేసి మిడిల్ క్లాస్ నుంచి బిలో మిడిల్ క్లాస్ నుంచి కూడా ఇంట్లో వాళ్ళని సతాయించి డబ్బులు పట్టుకుపోయే పిల్లలు, ఇంతమందికి నువ్వు ఒక మంచిగా అంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, రూట్ అవ్వచ్చు, ఏదైనా ఎక్సైట్మెంట్ కదా. అరే సెలబ్రిటీస్ పోతున్నారంట, ఏంటిదిరా ఇట్లుంటుందా, ఇక దాన్ని మొత్తం ఇట్లా చదివి అదే ఎవడన్నా బాగుపడ్డాడరా అంటే ఆ వీడియో చూసేటోడు ఎంతమంది తల్లి చూసారా, సక్సెస్ అయిండు గీనా ఐఏఎస్ ఆఫీసర్ అయిండు అంటాడు, వాడు ఇట్లా స్కిప్ కొడతాడు. రేవ్ పార్టీ అను మస్తు ఇంట్రెస్ట్గా ఓపెన్ చేసి చూస్తాడు ఇట్లు పెట్టుకొని హెడ్ ఫోన్స్. అండ్ దాన్ని ఏంటిది కార్యక్రమం కనుక్కుంటారు రైటర్ని, వాళ్ళ తాహతకు తగ్గట్టు వాళ్ళు చేస్తారు. లెగసీ కంటిన్యూయేషన్. హౌ యూఆర్ స్పాయిలింగ్ ద సొసైటీ. నీకు తెలియకుండా నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు. ఇప్పుడు ఆ పిల్లలకైతే తెలుసు కదా, వాళ్ళ ఇళ్ళల్లో పోయిన పిల్లలకైతే తెలుసు. నెక్స్ట్ దే వాంట్ టు గో ఫర్ దట్ పార్టీ ఆబ్వియస్లీ. మీరు అన్నట్టుగా అనేది తెలియకుండా ఎక్కడో కల్చర్కి దెబ్బపడుతుంది. ఖచ్చితంగా దీని మీద ఇంకా వీడియోస్ చేయాలని నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇంకా ముందు కల్చర్ ఎలా దెబ్బతింటుంది, పిల్లలకి ఎలా ఎఫెక్ట్ పడుతుందో చేద్దాం. ఐ బికేమ్ లైక్ టూ మచ్ కోపం నాకు ఎందుకు వస్తుందంటే, నాకు అది ఆవేశము ఆవేదన అయితే ఖచ్చితంగా ఉంది. మంచి నేర్పించే పెద్దలే రాంగ్ తప్పటడుగులు వేస్తున్నప్పుడు సమాజం రూట్ అసలు ఎటు వెళ్తుంది అనేది అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ రస్తా గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.